సో సార్ అంటే ఇప్పుడు జనరల్ గా కొంతమంది ఏంటి అని అంటే జిమ్ కి వెళ్ళే వాళ్ళైనా కూడా రెగ్యులర్ గా బాయిల్డ్ ఎగ్ తినకుండా కొంతమంది హాఫ్ బాయిల్డ్ తింటూ ఉంటారు. సో కొంతమంది ఏం చెప్తారంటే ఇలా హాఫ్ బాయిల్డ్ తినడం వల్ల ఎగ్ సరిగ్గా ఉడకకపోవడం వల్ల మనం అది తింటే మనకి పడదు, మనకి వేరే ఇతర డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటారు. నిజానికి ఇటు హాఫ్ బాయిల్డ్ తినొచ్చా లేదా? నేనైతే హాఫ్ బాయిల్డ్ తింటానండి. అంటే ఒకటేంటంటే మనం ఓవర్ కుకింగ్ చేస్తుంటే దాంట్లో ఉన్న మంచితనాన్ని పాడు చేసేస్తున్నాము. ప్రోటీన్ డీనేచర్ అంటారు, అంటే అది పనికి రాకుండా అయిపోద్ది. ఇప్పుడు మిల్క్ కూడా అంతే, మీరు మరీ ఓవర్ బాయిల్ చేస్తారు అనుకోండి. సో ఒకటి మంచి రకం గుడ్లు కొనుక్కుంటాం ఇంపార్టెంట్ ఒకటి. రెండోది జనరల్గా ఇప్పుడు మీరు బర్డ్ ఫ్లూ అన్నారు అనుకోండి, అది మీరు ఒక అర సెకండ్ 70 డిగ్రీలకి హీట్ చేస్తే అర సెకండ్ అది పోతుంది. సో జనరల్గా ఆ ప్రాబ్లం ఏం ఉండదు. డెఫినెట్గా కూడా నా రికమెండేషన్ అంటే రా అయితే తినొద్దని. ఎందుకంటే మన బాడీ కూడా ఫుల్గా డైజెస్ట్ చేయలేదండి రా ఎగ్. కొంచెం కుక్ చేస్తుంటే దాన్ని 100% డైజెస్టిబిలిటీ అయిపోద్ది. సో కానీ ఓవర్ కుక్ కూడా చేయొద్దండి. ఎప్పుడు కొంచెం కొంచెం పచ్చిగా ఉండటం, కొంచెం పచ్చిగా ఉండటానికి మొత్తం పచ్చిగా ఉండటానికి తేడా ఉంది కదా. సో కొంచెం పచ్చిగా ఉండటం మంచిదే. సో దానివల్ల ఏం ప్రాబ్లం లేదండి. అంటే అది కానీ సెలెక్ట్ గుడ్ క్వాలిటీ ఎగ్స్.